ఈరోజు ఐపీఎల్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మధ్య అయితే జరగబోతుంది బ్రో. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ మ్యాచ్ కంటే ముందు సిఎస్కేకి చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తగ్గాయి. అదేంటిదంటే ఎంఎస్ ధోని. ఎప్పుడెప్పుడు తనని గ్రౌండ్లో చూద్దాము అని అనుకున్న ఎంఎస్ ధోని ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ అండ్ వరల్డ్లో తనని ఆరాధించే అభిమానులందరూ తనని ఎప్పుడెప్పుడు గ్రౌండ్లో చూద్దామని చెప్పేసి అనుకున్నారు. బట్ తనైతే కాల్ఫ్ ఇంజురీ కారణంగా మొదటి 6 మ్యాచెస్ సిఎస్కే ఆడబోయే 6 మ్యాచెస్కి తనైతే అవైలబుల్ ఉండడం లేదని చెప్పేసి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది బ్రో. అండ్ దాంతోపాటుగా డివాల్డ్ బ్రేవిస్ తనకు కూడా సైడ్ స్టామ్ ఇంజురీ కారణంగా తనైతే మొదటి 2-3 మ్యాచెస్ ఆడే ఛాన్సెస్ లేవు. అండ్ దాంతోపాటుగా స్పెన్సర్ జాన్సెస్ కూడా మొదటి 6 మ్యాచెస్ ఆడే ఛాన్సెస్ లేవని చెప్పేసి సిఎస్కే మేనేజ్మెంట్ అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. అండ్ నిన్నటి నెట్ సెషన్ ప్రాక్టీస్లో సంజు శాంసంగ్ కూడా ప్రాక్టీస్ చేయలేదట. మరి తనకేమైనా ఇంజురీ అయిందా, లేదంటే కావాలని ప్రాక్టీస్ చేయలేదా, డైరెక్ట్ గేమ్కి వస్తాడా అనేది చూడాలంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.